నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. చంద్రబాబు నాయుడు గారిని ఒక బీజేపీ లీడర్ రాంగ్ రూట్లోకి తీసుకెళ్ళబోతున్నారా? సో అలా తీసుకెళ్ళబట్టి పీకేని మీట్ అయ్యేటువంటి ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇవ్వడం జరిగిందా? అసలు ఏం జరుగుతోంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే చంద్రబాబు నాయుడు గారు అసలు బీజేపీ దగ్గరికే వెళ్ళొద్దు, అసలు బీజేపీతో పొత్తే మనకొద్దు అన్నటువంటి వ్యక్తి ఒక బీజేపీ నాయకుడు రాంగ్ రూట్లో తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్తున్నారు, ఒకవేళ వెళ్ళినట్లయితే పీకేతో ఎందుకు మీట్ అయ్యారు? సో దీన్ని కొంచెం లోతుగా విశ్లేషణ చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీలో ఎవరెవరు గతంలో ఉన్నారు, ఎవరెవరు బీజేపీలోకి వెళ్ళారు, చేసుకుని విశ్లేషణ చేసుకుంటే వాళ్ళలో ఎవరు చంద్రబాబు నాయుడిని రాంగ్ రూట్లోకి తీసుకెళ్తున్నారు అనే దాని మీద ఒక క్లారిటీ రావచ్చు. ఓకే, వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి ప్రత్యక్ష సంబంధాలు, రాజకీయాలతోటి సంబంధం లేనటువంటి వాళ్ళు ఒక గుదిబండగా మారారు. గతంలో 2014 నుంచి 2019 వరకు ప్రజలతోటి వాళ్ళు ప్రజాక్షేత్రంలో ఎక్కడెక్కడ కనిపించరు. కానీ వాళ్ళకి కీలకమైనటువంటి పదవులు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇవ్వడం జరిగింది అనేది పార్టీలో చాలా సీరియస్గా అంతర్గతంగా చర్చ జరిగింది. చాలామంది కూడా ఉడికిపోయారు అంటారు కదా, అలా ఉడికిపోయారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏం చేయలేకపోయారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నారు, అధికారంలో ఉంది పార్టీ, కాబట్టి ఏం చేయలేకపోయారు. ఇప్పుడు వాళ్ళే ఎవరైతే ఆ రోజున పెద్దపీట వేసాడో చంద్రబాబు నాయుడు, వాళ్ళే బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఎవరెవరో సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయి అసలు పార్టీనే రాజ్యసభలో విలీనం చేశారు. తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ఓకే, ఆల్రెడీ టీజీ వెంకటేష్, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు అనుకోండి. టీజీ వెంకటేష్ ఒక రాజ్యసభ మెంబర్గా ఉండేవాడు. అలాగే ఇక్కడ గరికపాటి మోహన్ రావు అని ఒక ఆయన ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కలిసి పార్టీని రాజ్యసభ వేదికగా చేసుకుని తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేశారు. సరే, తెలంగాణకు సంబంధించిన గరికపాటి మోహన్ రావు పీరియడ్ అయిపోయింది. ఆయన రాజకీయాల్లో ఉన్నారా లేదా తెలియదు. మొత్తానికి బీజేపీలో చేరారు. ఆయన నామకవాస్తి ఏదో ఉన్నారు. అలాగే టీజీ వెంకటేష్ కూడా ఆయనకి వయసు మీరిపోయింది. ఆయన కుమారుడి లేదంటే ఆయన వారసుని కోసం ఆయన ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇక్కడ కీలకంగా ఇప్పటికి కూడా బీజేపీలో ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ గురించి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ గురించి బాగా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళ కన్ను పడింది. ఎవరెవరు అంటే సుజనా చౌదరి, అలాగే సీఎం రమేష్. వాళ్ళేంటి ఎలాగైనా సరే బీజేపీకి తెలుగుదేశం పార్టీకి పొత్తు పెట్టేసి మళ్ళీ రాజ్యసభ సభ్యులుగా కావచ్చు అనేది వాళ్ళ యొక్క ఆలోచన. ఓకే, సో బీజేపీకి అలాగే తెలుగుదేశం పార్టీ పొత్తు కనుక కుదిరిస్తే మళ్ళీ రాజ్యసభకు యథాతథంగా రావచ్చు గతంలో మాదిరిగా అనేది. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అనేక మంది సీనియర్లు ఉన్నారు. అనేక మంది కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉండి ప్రజాక్షేత్రం నుండి పోరాడి ఆస్తులు నష్టపోయినటువంటి అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళని కాదని రాజ్యసభ మెంబరు వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. అప్పట్లో వీళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు అనేక రకాల ఆరోపణలు రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ ఇంటరప్టర్స్ ప్లస్ వీళ్ళు కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, వీళ్ళ మీద గుడ్ విల్ లేదు పబ్లిక్కి. సో వీళ్ళని ముందు పెట్టి చూపించారు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు కూడా. సో దాంతో ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే పారిశ్రామికవేత్తలు లేదంటే వ్యాపారవేత్తలే ఉంటారు తప్పితే మామూలు ప్రజలతో సంబంధం ఉండేటువంటి నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి ఒక ముద్రను అప్పుడే చంద్రబాబు నాయుడు వేయించుకున్నారు. సో ఫలితంగా 2019లో ఏ విధంగా ఘోరంగా తెలుగుదేశం పార్టీ పోయిందో మనందరం కూడా చూసాం. అయితే జరిగినటువంటి నష్టాలని గుర్తు చేసుకొని ఆ నష్టాలు మళ్ళీ పునరావృతం కాకుండా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది, వచ్చే అవకాశం ఉంది అనేటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది సర్వేల రూపంలో. సర్వేలు ఏం చెప్తున్నాయి? చాలా క్లియర్గా సర్వేలు, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సర్వేలు, జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకొని వెళ్తే అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. జనసేన, తెలుగుదేశం పార్టీ, వామపక్షాలు కలిసి వెళ్తే ఇంకా తిరుగులేనటువంటి మెజారిటీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇది సర్వేలు చెప్తున్నటువంటి సారాంశం. ఒకవేళ బీజేపీతో కనుక పొత్తు పెట్టుకుని వెళ్తే మునిగిపోయేటువంటి అవకాశం ఉంది, బీజేపీ మీద వ్యతిరేకత ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఇలా చెప్తున్నారు కదా. మరి ఇలా చెప్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు చాలాసార్లు బీజేపీ వాళ్ళు ప్రయత్నించిన, అమిత్ షా గారు లోకేష్తో చాలాసార్లు విత్ అత్త పురంధేశ్వరి కావచ్చు, కిషన్ రెడ్డి గారు అందరూ కలిసి మీటింగ్ అరేంజ్ చేసుకున్న మీట్ అయిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు, జనసేన టీడీపీ మాత్రమే రాబోయేటువంటి ఎన్నికల్లో కలిసి వెళ్తుంది, పొత్తులో ఉందని చెప్పారు.
సో ఇప్పుడు ఒక బీజేపీ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దగ్గరకు రాణించడమే కాకుండా పీకేతో ఎందుకు మీట్ అయ్యారు? సో చంద్రబాబు నాయుడు దగ్గర రాయటం కాదు, ఆయన స్వార్థం కోసం ఆ నాయకుడు స్పెషల్ ఫ్లైట్ పెట్టి ఆయన లాబింగ్ చేసి ఢిల్లీ కేంద్రంగా చేసుకొని ఆయన లోకేష్ ద్వారా చంద్రబాబు నాయుడు కల్పించారనేది ఒక వర్షన్ వినిపిస్తుంది తెలుగుదేశం పార్టీలో. ఆయన స్వార్థం కోసం. ఆయన స్వార్థం ఏంటి? ప్రత్యక్ష ఎన్నికల్లో అతను పార్టిసిపేట్ చేయడు, అతను కాంట్రాక్టరు, అతను చాలా మంది సబ్ కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఎగ్గొట్టారు. అది చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. చాలా మంది ఆయన కారణంగా ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ కేసులు కూడా ఆయనకి తెలుసు. కానీ రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు కోసం ఆ నాయకుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ని పెట్టి ఢిల్లీ కేంద్రంగా చేసుకొని లాబింగ్ చేసి ప్రశాంత్ కిషోర్ అనే ఒక సర్వే పెథాలజిస్ట్ని లైజనింగ్ చేసి అదేదో పెద్ద అచీవ్మెంట్గా లోకేష్ ద్వారా చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపించారనేది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది, ఇప్పుడు ఆయన బీజేపీలోకి వెళ్ళిన నేత ఎవరైతే ఉన్నారో ఆయన వ్యతిరేకులు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట ఇది. అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఇంత అంటే గట్టి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి సంబంధించి రాంగ్ రూట్లోకి ఒకరు తీసుకెళ్ళిపోతే వెళ్ళిపోతారంటారా అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో మరి రాంగ్ రూట్లోకి వెళ్ళారుగా. ఇప్పుడు ఎవరైతే పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి రాజ్యసభ ఇచ్చినందువల్ల పార్టీ నష్టపోయిందని చెప్పి చెప్తున్నారుగా. అప్పుడు కూడా సెకండ్ టైం రాజ్యసభను కూడా ఆయన కంటిన్యూ చేశారంటే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయినట్టే కదా. కొంతమంది ద్వారా ప్రెజర్ చేసి అప్పుడు కూడా లోకేష్ ద్వారా ప్రెజర్ చేసి వాళ్ళకి రాజ్యసభని కంటిన్యూ చేశారనేది తెలుగుదేశం పార్టీలో వినిపించినటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా. అంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిన్న తర్వాత కూడా మళ్ళీ దెబ్బతినడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో రిస్క్ తీసుకుంటారా? రిస్క్ అంటే నేను చంద్రబాబు నాయుడు నాకు తెలిసినంత వరకు నాకున్న ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం నేరుగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ని కలవాలనుకోలేదు. కేవలం బీజేపీలోకి వెళ్ళినటువంటి అతను చేసినటువంటి ప్రయత్నం లోకేష్ ద్వారా చేశారు. గతంలో కూడా లోకేష్ ద్వారానే రాజ్యసభ కంటిన్యూ చేసుకున్నారు వాళ్ళు రాజ్యసభ పదవిని. కాబట్టి ఇప్పుడు లోకేష్ ద్వారానే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు నాయుడు దగ్గరికి పంపించారు. చంద్రబాబు నాయుడు నేరుగా ప్రశాంత్ కిషోర్ని రావాలని కానీ ప్రశాంత్ కిషోర్ వచ్చి చర్చించాలని కానీ అనుకోలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చినందువల్ల ఇప్పుడు ఏమవుతుంది? ప్రశాంత్ కిషోర్ని మొన్నటి వరకు వ్యతిరేకించారు కదా, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అవసరం ఏమొచ్చింది అనేది ఒకటి. సో ఓటమి భయం పట్టుకొని ప్రశాంత్ కిషోర్ని ఆశ్రయించారనేది ఇంకొక స్లోగన్ నిలుస్తుంది. మొన్నటి వరకు ఏం జరిగింది? ప్రశాంత్ కిషోర్ అనే అతను జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం 80 మంది ఎమ్మెల్యేలు మార్చుకుంటున్నారని చెప్పి మార్చుకునే ప్రయత్నం అతను చేస్తున్నాడు. ఒక 20 మందిని మార్చుకునే ప్రయత్నం చేయగానే ముందే ఓటమిని అంగీకరించాడు జగన్మోహన్ రెడ్డి. భయం పట్టుకుంది ఓడిపోతాడని, అందుకే మార్చుకుంటున్నాడని చెప్పేసి ప్రచారం చేశారు. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చినందువల్ల ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది? భయం పట్టుకుంది ఓడిపోవడానికి తెలుగుదేశం పార్టీ, జనసేనకి. అందుకే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు అతను తీసుకొచ్చుకున్నారనేది ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది. సో ఇదంతా ఏంటంటే ఈ ప్రత్యక్ష రాజకీయాలతో లేదంటే ప్రత్యక్షంగా ప్రజాక్షేత్రంలో పోటీ చేయకుండా దూరంగా ఉండి కాంట్రాక్టర్లు బిజినెస్లు చేసుకుంటున్నటువంటి వాళ్ళు వేసినటువంటి ఒక ఎత్తుగడ అని చెప్పి తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. సో ఈ ఎత్తుగడలో చంద్రబాబు నాయుడు కనుక పడితే రాబోయేటువంటి రోజుల్లో నష్టం జరుగుతుందని కూడా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో అసలు ఇంకోటి ఇంకోటి చెప్తుంది ఏంది? అసలు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య సీట్ల విషయంలో కూడా గొడవ పెట్టాడు ప్రశాంత్ కిషోర్ వచ్చి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు జనసేన బీజేపీ యొక్క పొత్తు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. సరే, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు ఎవరికి తెలియదు, మొన్నటి వరకు ఏం లేదు. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత చిన్న ఏదో మధ్య వాళ్ళిద్దరు పొత్తుల మధ్య సీట్ షేరింగ్ల మధ్య ఏదో తేడా వచ్చింది అనేది ఒకటి వినిపిస్తుంది. రెండేంటంటే ఇదే బీజేపీ, నేను ఇప్పుడు చెబుతున్నటువంటి ఇదే బీజేపీ నాయకుడు ఒకప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు 2009లో ఇదే తరహాలో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టించాడు తెలుగుదేశం పార్టీకి. టీఆర్ఎస్ పార్టీలో పొత్తు పెట్టించినందువల్ల అధికారాన్ని కోల్పోయింది తెలుగుదేశం పార్టీ. అధికారాన్ని కోల్పోవడంతో పాటు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బలపడటానికి కారణం అతను అయ్యాడు. ఎందుకంటే అతను కేసీఆర్ సామాజిక వర్గం. సో ఆ విధంగా పరోక్షంగా వాళ్ళకి సహకారం అందిస్తూ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో జీరో చేసే ప్రయత్నం చేశాడు అనేటువంటి ఆరోపణలు కూడా అతని మీద ఉన్నాయి. సో ఆయన మీద ఏ ఆరోపణలు ఉన్నాయి, ఆయన చేసిన తప్పులు ఏంటి అని, ఆయన మీద ఏమేమి కేసులు ఉన్నాయని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారికి పిక్చర్ క్లారిటీ అయితే ఉంది. అండ్ దట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వారి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది అని కూడా ఆయనకు బాగా తెలుసు. సో ఏ స్టెప్ వేసినా ఆయన ఆచి తూచి వేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి అంటే పీకేని ఆయన హైర్ చేసుకున్నారా లేదా, లేకపోతే బీజేపీతో కలిసి వెళ్తారా లేదా అని ఆయనకు ఒక క్లారిటీ అయితే ఉందని అందరికీ తెలిసిందే. అటు
అటువైపు వెళ్ళరు అని ఖచ్చితంగా అందరూ ఆయన చెప్పడమే కాదు టీడీపీ సానుభద్రులు కూడా చేస్తారు. సొంత కుమారుడిని అయితే కాదనలేరు కదా. సో సొంత కుమారుని కాదనకపోవచ్చు, బట్ తానైతే ముంచుకోవడానికి అయితే ఆయన రెడీగా లేరు కదా. అంటే అందుకే రాంగ్ రూట్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం ఆ బీజేపీ నేత చేస్తున్నారు అని చెప్పి మనం 2009 సంఘటనని గుర్తు చేస్తున్నాం. అంటే ఒక్కసారి కాదు కదా ఒక్కసారి కదా ఆయన చేత దెబ్బతింది, చాలా సార్లు పలుసార్లు ఆయన దెబ్బతినడం జరిగింది. ఇప్పుడు దెబ్బతింటే మాత్రం మళ్ళీ కోలుకోవడం అంత ఈజీ కాదు. పూర్తిగా తెలుగుదేశం పార్టీనే భూస్థాపితం అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి రాంగ్ రూట్ లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళరు అని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్. అంటే ఏదైనా మంచి కోరుకోవడంలో తప్పలేదు కదా. అంటే అవతల వ్యక్తి స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చి కలిపించి స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేశారంటేనే దాని వెనక ఏం కుట్ర ఉంది, రాబోయే రోజుల్లో అతను ఏం ఆశిస్తున్నారు. 2009లో ఎన్ని ప్రయత్నాలు జరిగినా సక్సెస్ అవ్వాలని అయితే లేదు కదా, ఎన్ని ప్రయత్నాలు జరిగినా సక్సెస్ అవ్వాలని లేదు కదా, అందుకని అంటున్నా. సో అంతా మంచి కోరుకుందాం, అంతా మంచి జరగాలని అనుకుందాం.